నాగార్జున చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా కొన్ని వాక్యాలని వదిలడం జరిగింది. రేవంత్ అంటే నేను ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చిన, మరి అదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా 24 గంటల కరెంట్ అని వస్తున్నారు కదా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మీరు 24 గంటలు కరెంట్ ఇచ్చారేమో కానీ పేదోళ్ళకి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాడు. ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు. ప్రతి పేదింటికి కరెంట్ అనేది ఫ్రీగా వస్తుంది, 200 యూనిట్లు. అది గుర్తు పెట్టుకోండి. ఈ 2.5 ఏళ్లలో కరెంటు ఫ్రీగా వస్తుంది. ప్రజాపాలనలో ప్రజలకు అంకితమైంది కాంగ్రెస్ పార్టీ చేసే పనులన్నీ. అది గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటది, అది పేదోడి పక్షాన ఉంటుంది. మళ్ళా అది గుర్తు పెట్టుకోండి. కేసీఆర్ గారు ఇంకో మాట కూడా ఉన్నారు, ఈ రాష్ట్రానికి చాలా దరిద్రం పట్టింది అని చెప్పేసి మాట్లాడారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఉన్న అప్పులు చేశారు, ఆ అప్పులు తీర్చడానికి ఆ స్కీమ్ లో దళిత బంధు అంటున్నారు కదా, మన దళిత బంధు ఇస్తారేమో, ఇంకా టైం ఉంది, కొద్దిగా టైం పడుతుంది. మన రైతు బంధు వేస్తూనే ఉన్నాడు కదా, మొన్ననే వేసాడు, మళ్ళీ నిన్ననే వేసాడు రైతు బంధు. ఇంకేం కావాలంట? ప్రజలకు అందట్లేదా? చేరు అవ్వట్లేదా? ఇల్లు ఇవ్వట్లేదా? 3500 ఇల్లు ఇచ్చాడు ఒక్కో నియోజకవర్గానికి. అవి ఎక్కడ పోతున్నాయి? ప్రజలకు చేరట్లేదా? కావాలంటే కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ ఉంది కదా, ఆ నియోజకవర్గంలో అడుగుమని చెప్పు, ఎన్ని ఇండ్లు వచ్చినాయో ప్రజలను. సభలో చెప్పడం వల్ల ప్రజలు నమ్మాలి కదా. నువ్వు పెద్ద మనిషివి, సభలో నువ్వు చెప్తున్నావు అంటే మీరు నమ్మాలి కదా, ఇది తప్ప కరెక్టా కాదా అని. అది జనాలకు తెలుసు, ఇస్తుండా ఇవ్వట్లేదా అని జనాలకు తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కేసీఆర్ గారు ఇంకో మాట మాట్లాడారు, రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ అనుకుంటా. ఇప్పుడు రైతులు తీసుకుంటున్నారు లేదా రైతులకు తెలుసు. రామ్ రామా తీసుకున్నారా లేదా రైతులకు తెలుసు. రామ్ అంటున్నారా, జై అంటున్నారా కాంగ్రెస్ కు? రామ్ అని మీరు అంటారు, కాంగ్రెస్ కు జై అంటున్నారు. రైతు బంధు తీసుకొని జనాలు, రైతులు మరి ఏమంటారు మరి దానికి? ఇప్పుడు కేసీఆర్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హైకమాండ్ మీద నడుస్తుంది. మరి నేను కనుక ఒకవేళ ముఖ్యమంత్రి అయితే అది ఎప్పుడు హైకమాండ్ మీద కాదు, నా కమాండ్ మీద నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ప్రజలు ఎవరు హైకమాండ్ గురించి చేసిరా, రేవంత్ రెడ్డిని చూసి చేసిరా ఓటు? ఈరోజు హైకమాండ్ చూసి చేసిరా, రేవంత్ రెడ్డిని చూసి చేసిరా ఓటు? రేవంత్ రెడ్డిని చూసి చేశారు, హైకమాండ్ చూసి కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ. అది గుర్తు పెట్టుకోండి. రేవంత్ రెడ్డిని చూసి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ప్రజల పక్షాన ఉంటుంది, పేదోడి పక్షాన ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. ఇంకా రేవంత్ రెడ్డి ఎక్కువగా చిల్లర మాటలు మాట్లాడతారు తప్ప నిర్మాణం అనేది ఏమి చూపించాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కేసీఆర్. ఏమేమి కావాలంట నిర్మాణానికి? ఏమేమి కావాలంట? ప్రతి ఏరియా పోతే దేవాలయాలకు కొన్ని కోట్లు ఇస్తున్నాడు. మొన్న భద్రాచలం ఇచ్చాడు, కాళేశ్వరంకి ఇచ్చాడు, మొన్ననే ఇచ్చాడు కదా, నిన్ననే. ఇంకేం కావాలంట? యాదాది గుట్టకు ఇచ్చాడు, ఇచ్చినా ఇవ్వలేదా? ఇంకేం కావాలంట? ఎక్కడ పోయినా అభివృద్ధి ఉంది, ఎక్కడ కాలేదు. ప్రజలకు తెలుస్తుంది అభివృద్ధి ఉందా, అభివృద్ధి లేదా, ఎట్లుంది రాష్ట్రం. ఈ రాష్ట్రం అప్పులో బాధలు ఉంటేవి, ఆడికి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఇంకేం కావాలా? ప్రభుత్వం చేస్తుంది, మెల్లమెల్లగా అవుతాయి. ప్రజలకు చేరువలను, ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజలకు చేరువలను ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీఎం ఎవరు అవబోతున్నారు అంటారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి గారే అధికారంలో వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అదైతే పక్కా. మళ్ళా కాంగ్రెస్ ఎవరు రారు. ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకటి కాంగ్రెస్. ఎప్పుడైనా కానీ గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలించింది, ఈ గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా 10 సంవత్సరాలు చేసింది. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాష్ట్ర వల్ల కొంతమంది నష్టపోయింది అని చెప్పేసి మాటలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు? ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడుతుంది హైడ్రా. అది గుర్తుపెట్టుకోండి. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడుతుంది హైడ్రా. హైడ్రా చాలా మంచిది. అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు పాలాభిషేకం చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాలాభిషేకం చేస్తారు. మాకు ఎంత మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇలాంటి చెరువులు ఎక్కడున్నాయి, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేశారు. ఆ కబ్జాలన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకొని ప్రజలకు చెరువులు చేస్తుంది, ప్రభుత్వ ఆస్తులు తీసుకున్నది. కానీ ఇది కావాలని తప్పు పట్టియడం తప్ప ఏం లేదు. రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, హైడ్రా నేను రాగానే ఫస్ట్ సంతకం పెడతా ఉన్నా కాదు. ఇది రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్. అలాంటి ఎలక్షన్ కు ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో మాట్లాడుతున్నారు తప్ప అలాంటివి ఏం లేవు. ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ వస్తుంది.
ఇదైతే ఖచ్చితంగా.